ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దివంగత నేత ఎన్టీఆర్కు 28వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని, అనేక పథకాలు పెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కే దక్కుతుందని తెలిపారు. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి అందరూ ఇక్కడికి రావడం, ఆయన చేసిన సేవలు స్మరించుకోవడం జరిగింది. మనకి అందరికీ తెలుసు, ఎన్టీఆర్ గారు అంటేనే సినీ రంగంలో ఒక ప్రపంచం, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఒక ప్రపంచం. మరి నేను అప్పుడు చాలా చిన్నదాన్ని, 6th క్లాస్ అట్లా చదువుతున్నాను. ఆ టైంలో ఆయన 9 నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి తన పేరు బలంతో ఎవరిని నిల్చోబెట్టే వాళ్ళు గెలిచి ఒక సీఎం అయ్యారు ఆంధ్రాకి. అది ఒక సినీ నటుడుగా వచ్చి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సమయంలోనే ఆయన ఎంతమంది నిలబెట్టి తన పేరు మీద ఎంతోమందిని చేసి ఆయన సీఎం అయ్యి, అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎన్నో మన పథకాలు ప్రవేశపెట్టి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు. ఆయన సేవలు స్మరించుకోవడం ఈ సందర్భంగా నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఆయన స్ఫూర్తిని తీసుకుని వారి వారసులు కూడా